క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను మేళవించుకొని సమ్మిళితంగా ఓ కేటగిరైజేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాం కనుక అంతకుమించి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. చారిత్రాత్మకమైనటువంటి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఎటువంటి ప్రకటనలకు కానీ ఇటువంటి చీచీ మాటలకు కానీ ఎవరు కూడా ఆందోళన చెందకండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలను తెలియజేస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలుగా అనేక రకాల అవమానాలకు అసమానతలకు ఎదురొడ్డి ఇప్పటి కూడా ఆశతో ఎదురు చూస్తున్న మాదిగల తలరాతలు మార్చబోయేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా చిలువలు పలువలు చేయకండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి అని చెప్తా ఉన్నాం.